సస్పెన్షన్‌లో ఉండి, ఉద్యోగంలో రిటైర్ అయిపోయినటువంటి ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఇప్పుడు సరికొత్త రాజకీయ వేదిక ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారట. మంచిదే. రాజకీయాల్లోకి రావటం మంచిదే. రాజకీయాల్లో పోటీ చేయటం మంచిదే. అయితే తన కోసం తను పనిచేస్తారా? జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం పనిచేస్తారా? ఇది ఆలోచించుకోవాలి. ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ పార్టీ ఉంది ఆయనకి. ఆయన గతంలో కూటమి కోసం పనిచేశారు. మళ్ళా కూటమితో తగాదొచ్చింది. ఇప్పుడు జగన్ కోసం పనిచేస్తున్నారు. ఆయన పార్టీ కోసం ఆయన పనిచేయట్లే. ఆయన కోసం ఆయన పనిచేయట్లే. జగన్మోహన్ రెడ్డికి బి టీమ్‌గా ఇప్పుడు పనిచేస్తున్నారు. గతంలో కూటమికి బి టీమ్‌గా పనిచేసేవాళ్ళు. కదా! ఇప్పుడు పివి సునీల్ కుమార్ కూడా తన కోసం, తన పార్టీ కోసం, తన పార్టీని నమ్ముకున్నోళ్ళ కోసం పనిచేస్తారా? జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తారా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ చెప్పినట్టుగా చేశాడు అనేది పివి సునీల్ కుమార్ మీద ఉన్న ఆరోపణలు. కేవలం జగన్ చెప్పినట్టు చేయటం వల్లే ఇవాళ సస్పెన్షన్‌లో ఉండి రిటైర్ అయిపోవాల్సిన పరిస్థితి కదా! నిజానికి పివి సునీల్ కుమార్ జగన్ బాధితుడు. కానీ జగన్ అంటే ఇష్టం. జగన్ కోసమే రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేశాడు అనేటువంటి ఆరోపణ. ఇప్పుడు పివి సునీల్ కుమార్‌కి రఘురామకృష్ణరాజుకి ఏం గొడవ ఉండదుగా. రఘురామకృష్ణరాజు గొడవ ఉంది ఎవరితోటి? జగన్ తోటి. ఆయన విభేదించింది జగన్‌ని. జగన్ పార్టీతో, జగన్‌తో విభేదాలొచ్చాయి రఘురామకృష్ణరాజుకి. అప్పుడు రఘురామకృష్ణరాజుకి కస్టోడియల్ టార్చర్ ఎదురైంది. ఆ కేసులో పివి సునీల్ కుమార్ అక్యూజ్డ్ నంబర్ 1గా ఉన్నారు. అసలు నిజానికి రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేయాల్సిన పర్సనల్ అవసరం పివి సునీల్ కుమార్‌కి లేదుగా. అవసరం జగన్‌ది. జగన్ కోసం చేసుంటాడు. చేసిందే నిజమైతే జగన్ కోసం చేసుంటాడు. దానివల్ల ఇవాళ సస్పెండ్ అయ్యి ఉద్యోగానికి రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి కదా! కాబట్టి గతంలో ఐపీఎస్ అధికారిగా జగన్ కోసం పనిచేశాడు అనే ఆరోపణ ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత అయినా సరే తన కోసం పనిచేస్తాడా? తన పార్టీ కోసం పనిచేస్తాడా? పనిచేస్తే మంచిదే. పనిచేస్తే మంచిదే. 4 ఓట్లు రావచ్చు, రాకపోవచ్చు. ఓట్లు వస్తాయా, రావా అది పక్కన పెట్టండి. కానీ పార్టీ పెట్టుకొని ప్రజల కోసం పనిచేస్తే మంచిదే. బట్ ఇప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక 100 పార్టీలున్నాయి. ఇంకో 101 పార్టీ అయిద్ది. కానీ ప్రజల కోసం నిజంగా పనిచేశారు అనేటువంటి కమిట్మెంటు ప్రజల్లో గనక వస్తే, ఆ భావన ప్రజల్లో కలిగితే, ఒకరోజు కాకపోతే ఓ రోజు ఆదరణ ఉంటది. కానీ తమ కోసం కాకుండా ఇంకేదో రాజకీయ పార్టీ కోసం పనిచేస్తే ఎప్పటికీ ఏమి ఉండదు. చూడాలి.